నమస్కారం. మీరు కూడా మీ గ్రామంలో చీరల వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్నారా? అయితే మీకు ఈ వీడియోలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఈ వీడియోలలో మీకు చీరల వ్యాపారాన్ని ఎటువంటి ప్రాంతంలో ప్రారంభించాలి, ఎటువంటి షాపులో పెట్టుకోవాలి, ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఏమేమి వస్తువులు అవసరం ఉంటాయి, సరుకును తెచ్చుకునేటప్పుడు దృష్టిలో ఉంచుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు ఏమిటి, ఈ వ్యాపారానికి సంబంధించి ఎటువంటి సమస్యలు వస్తాయి, వాటిని ఎలా అధిగమించాలి, కస్టమర్లను ఏ విధంగా ఆకర్షించాలి మొదలగు అంశాల గురించి వివరంగా తెలుసుకోవచ్చు. ముందుగా చీరల వ్యాపారాన్ని ఎటువంటి ప్రాంతంలో ప్రారంభిస్తే లాభసాటిగా ఉంటుందో తెలుసుకుందాం. స్థలాన్ని గురించి నిర్ణయం తీసుకునేటప్పుడు కొన్ని ముఖ్యమైన అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి. మీరు ఎంపిక చేసుకునే స్థలానికి రావడానికి ఆడవారికి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు. అంతేకాకుండా మీరు నిర్ణయించుకున్నటువంటి స్థలం గ్రామంలోని ప్రజలకు అందుబాటులో ఉండాలి. మరీ ఎక్కువ దూరం ఉండకూడదు. సాధారణంగా చిన్న గ్రామాలలో చీరల వ్యాపారం చేసేటటువంటి వారు ఎక్కువ శాతం వారి ఇంటి దగ్గరనే వ్యాపారాన్ని జరుపుతారు. ఇలా చేయడం వల్ల అద్దె కొరకు అధికంగా ఎటువంటి ఖర్చు ఉండదు. ఒకవేళ మీది చిన్న గ్రామం అయితే మీరు కూడా మీ ఇంటి వద్దనే వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. కానీ మీ ఇల్లు గ్రామస్తులకు మరీ దూరంగా ఉన్నట్లయితే మార్కెట్ వద్ద కానీ లేదా సెంటర్లో కానీ మీరు మీ వ్యాపారాన్ని ప్రారంభించాలి. స్థలాన్ని నిర్ణయించుకునేటప్పుడు దృష్టిలో ఉంచుకోవాల్సిన మరొక ముఖ్యమైన అంశం పోటీ. మీరు చీరల వ్యాపారాన్ని ప్రారంభించబోయే గ్రామంలో ఇంతకు ముందే అదే వ్యాపారం చేసేటటువంటి వారు ఉన్నట్లయితే మీరు మీ మండలంలోని బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ యొక్క సహకారంతో స్థలానికి సంబంధించిన నిర్ణయాన్ని తీసుకోవచ్చు. ఈ బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ల దగ్గర మీ గ్రామంలోని అన్ని వ్యాపారాలకు సంబంధించిన సమాచారం ఉంటుంది. దాన్ని ఉపయోగించి మీ గ్రామంలో వ్యాపారాన్ని ప్రారంభించవచ్చునా, ఒకవేళ ప్రారంభించవచ్చు అంటే అది ఎటువంటి ప్రాంతంలో ప్రారంభించాలి అన్న సమాచారాన్ని మీకు తెలియజేస్తారు. ఈ విధంగా మీరు వ్యాపారాన్ని ప్రారంభించు స్థలం గురించి నిర్ణయాన్ని తీసుకోవాలి. ఇప్పుడు మనం చీరల వ్యాపారాన్ని ఎటువంటి షాపులో ప్రారంభించవచ్చునో తెలుసుకుందాం. చీరల వ్యాపారాన్ని రకరకాలుగా ప్రారంభించవచ్చు. ఒకటి, ఈ విధంగా ఇంటి వద్దనే సరుకును పెట్టుకొని వ్యాపారాన్ని నిర్వహించవచ్చు. 2, ఈ విధంగా షాపును అద్దెకు తీసుకొని అందులో వ్యాపారాన్ని నిర్వహించవచ్చు. 3, ఇక్కడ కనిపిస్తున్నట్లుగా బంకుని కానీ లేదా రేకుల షెడ్డును కానీ తయారు చేయించుకొని అందులో వ్యాపారాన్ని జరుపుకోవచ్చును. 4, అసలు షాపు ఏమీ అవసరం లేకుండా ఈ విధంగా చీరలను ఇంటి వద్దకే తీసుకువెళ్ళి అమ్మవచ్చును. మీ గ్రామంలో చీరలకు ఉన్న డిమాండును బట్టి మరియు మీ యొక్క కుటుంబ పరిస్థితిని బట్టి వీటి నుండి ఎంపిక చేసుకొని ఎటువంటి షాపుని పెట్టాలి అనే నిర్ణయాన్ని తీసుకోవాలి. నిర్ణయం తీసుకోవడంలో మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మీ మండలానికి సంబంధించిన బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ యొక్క సహాయం తీసుకోవచ్చు. ఇలా ఎటువంటి షాపు పెట్టాలి అనే నిర్ణయాన్ని తీసుకున్న తర్వాత మీరు షాపును ప్రారంభించడానికి ఏమేమి వస్తువులు అవసరం ఉంటాయో తెలుసుకోవాలి. సాధారణంగా పెద్ద గ్రామాలలో చీరల వ్యాపారం చేసేవారు షాపులను అద్దెకు తీసుకొని కానీ లేదా వారి సొంత షాపులో కానీ వ్యాపారాన్ని చేస్తారు. వీరికి షాపులో చీరలను పెట్టడానికి షెల్ఫ్లు అవసరం ఉంటాయి. కొన్ని షాపులలో ఈ విధంగా కట్టడంలోనే షెల్ఫ్లు వస్తాయి, కానీ మరికొన్నిట్లో షెల్ఫ్లు ఉండవు. అటువంటి షాపులలో షెల్ఫ్ల కొరకు చెక్క షెల్ఫ్లను కానీ లేదా ఇనుముతో చేసినటువంటి షెల్ఫ్లను కానీ చేయించుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా చెక్కతో కానీ లేదా ఇనుముతో కానీ షెల్ఫ్లను చేయించుకోవడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. అందుకోసం గ్రామ స్థాయిలో వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు ఇలా పెద్ద మొత్తంలో ఖర్చు చేయకుండా షెల్ఫ్లు ఉన్నటువంటి షాపునే అద్దెకు తీసుకుంటే తక్కువ పెట్టుబడితోనే వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. అదే చిన్న గ్రామాలలో చీరల వ్యాపారం చేసేటటువంటి వారు ఎక్కువ శాతం ఇంటి వద్దనే వ్యాపారం చేస్తారు కాబట్టి వారికి షెల్ఫ్ల తయారీకి అయ్యేటటువంటి పెట్టుబడి అవసరం ఉండదు. కానీ కొంతమంది అవగాహన లోపం వల్ల ఇంటి వద్ద కూడా షెల్ఫ్లను చేయిస్తారు.
కానీ మీరు మాత్రం ఆ పొరపాటును చేయకూడదు. ఈ షెల్ఫ్లపై పెట్టే ఖర్చును మీరు చీరల వెరైటీలను తీసుకురావడంలో పెట్టినట్లయితే వ్యాపారం బాగా జరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు చీరల వ్యాపారాన్ని ఈ విధంగా ఒక బంకులో గనక ప్రారంభించాలి అనుకుంటే ఆ బంకు తయారీకి 50,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అలా కాకుండా మీరు ఇంటింటికి బండిపైన కానీ లేదా సైకిల్ పైన కానీ తిరిగి చీరల వ్యాపారాన్ని చేయాలనుకుంటే మీకు ఆ బండి కొరకు అయ్యేటటువంటి ఖర్చు కానీ లేదా సైకిల్ కొరకు అయ్యేటటువంటి ఖర్చు కానీ పెట్టుబడిగా అవసరం ఉంటుంది. ఇప్పుడు మనం ఈ వ్యాపారంలో ఏమేమి సరుకులను తెచ్చుకోవాలి, ఆ సరుకులను తెచ్చుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలను తీసుకోవాలో తెలుసుకుందాం. సాధారణంగా గ్రామాలలో చీరల వ్యాపారం చేసేటటువంటి వారు చీరలతో పాటుగా లైనింగ్ క్లాత్ని, బ్లౌజులను, లంగాలను, పంజాబీ డ్రెస్ మెటీరియల్ను మరియు ఫాల్స్ని అమ్ముతారు. ఇలా చేయడం వల్ల అన్ని వస్తువులు ఒకే దగ్గర దొరుకుతున్నాయి కాబట్టి ఎక్కువ మంది కస్టమర్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వ్యాపారం చేసేటటువంటి వారిలో కొంతమంది వారికి దగ్గరలో ఉన్నటువంటి టౌను లేదా సిటీ నుండే సరుకును తెచ్చుకుంటారు. మరికొంతమంది దూరం ఎక్కువైనా సరే తక్కువ ధరకు నాణ్యమైన వస్తువులు దొరుకుతున్నాయని చెప్పి గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు వంటి పక్క రాష్ట్రాలకు వెళ్ళి కూడా సరుకును తెచ్చుకుంటారు. మీరు ఒకవేళ చిన్న ఎత్తున వ్యాపారం చేస్తున్నట్లయితే మీ దగ్గరలోని టౌన్ లేదా సిటీకి వెళ్ళి తెచ్చుకుంటే సరిపోతుంది. అలా కాకుండా మీరు పెద్ద ఎత్తున గనక వ్యాపారాన్ని చేసినట్లయితే మీకు తెలిసిన వ్యాపారస్తులను కనుక్కొని దూర ప్రాంతాల నుండి సరుకును తెచ్చుకోవచ్చు. సరుకును ఎక్కడ నుండి తెచ్చుకోవాలి అనే నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు కొన్ని ముఖ్యమైన అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి. మొదటిది దూరం. దూరం పెరిగే కొద్దీ రవాణా ఖర్చులు కూడా పెరుగుతాయి. రెండవది, మీరు సరుకును తెచ్చుకోబోయే షాపులో ఎక్కువ వెరైటీలు, మంచి డిజైన్లు ఉన్నాయా లేదా అన్నది చూసుకోవాలి. మూడవది, ఆ షాపు వారు అప్పు ఇస్తారా ఇవ్వరా అన్నది పరిగణలోకి తీసుకోవాలి. నాలుగవది, తక్కువ ధర. మీరు ఏ ప్రాంతం నుండైతే సరుకును తెచ్చుకోవాలి అనుకుంటున్నారో ఆ ప్రాంతంలో అన్ని షాపులలోకి ఈ షాపు వారు తక్కువ ధరకు ఇస్తున్నారా లేదా అన్నది చూసుకోవాలి. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని సరుకును ఎక్కడ తెచ్చుకుంటే బాగుంటుందో నిర్ణయించుకోవచ్చును. మీరు సరుకు తెచ్చుకునే హోల్సేల్ షాపు వారితోటి ముందుగానే డ్యామేజ్ గురించి ఒప్పందం కుదుర్చుకోవాలి. అంటే ఒకవేళ మీరు తీసుకువెళ్ళిన సరుకులో ఏదైనా డ్యామేజ్ కనుక ఉన్నట్లయితే వారు దాన్ని ఎక్స్చేంజ్ చేయడానికి కానీ లేదా తిరిగి తీసుకోవడానికి కానీ ఒప్పందం కుదుర్చుకోవాలి. ఇప్పుడు మనం ఈ వ్యాపారానికి సంబంధించి ఎటువంటి సమస్యలు ఉంటాయి, వాటిని ఎలా అధిగమించాలో తెలుసుకుందాం. చీరల వ్యాపారం చేసేటటువంటి వారికి ముఖ్యమైన సమస్య ఏమిటంటే ఇచ్చినటువంటి అప్పులు తిరిగి వసూలు కాకపోవడం. సాధారణంగా గ్రామీణ ప్రాంతాలలోని కొనుగోలుదారులు సరుకును అప్పు పెట్టి తీసుకువెళ్తారు. ఒకవేళ మీరు అప్పు ఇవ్వను అన్నట్లయితే వారు మీ పోటీదారుల దగ్గరికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అందుకోసమని అప్పుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇచ్చినటువంటి అప్పులను కొంచెం కొంచెంగా వారానికి ఒకసారో లేక 15 రోజులకు ఒకసారో లేక నెలకు ఒకసారో కంతుల ప్రకారంగా వసూలు చేసుకోవాలి. ఎందుకోసమంటే అప్పు మొత్తం పెరిగే కొద్దీ తిరిగి వసూలు అయ్యే అవకాశం తక్కువ అవుతుంది. చీరల వ్యాపారం చేసేటటువంటి వారికి ఉండే మరొక సమస్య ఎలుకలు. తెచ్చుకున్నటువంటి సరుకును ఎలుకలు కొట్టడం వల్ల అవి అమ్మకానికి పనికి రాకుండా అవుతాయి. అందుకోసమని మీరు సరుకును ఉంచేటటువంటి ఇంట్లో కానీ లేదా మీ షాపులో కానీ ఎలుకలు లేకుండా ఏర్పాట్లు చేసుకోవాలి. చీరల వ్యాపారం చేసేటటువంటి వారికి వచ్చే మరొక సమస్య పోటీ. మీరు వ్యాపారం ప్రారంభించిన కొన్ని రోజులకే మీ గ్రామానికి చెందిన మరొకరు అదే వ్యాపారాన్ని మీ పరిసర ప్రాంతాల్లోనే ప్రారంభిస్తారు. ఇటువంటి పరిస్థితి నుండి గట్టెక్కాలంటే మీరు కస్టమర్లను మీ షాపు వైపు ఆకర్షించాలి. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కస్టమర్లను ఆకర్షించడానికి మంచి వెరైటీలు,
మరియు మంచి డిజైన్లు ఉన్నటువంటి సరుకును మీరు మీ షాపుకు తీసుకొని రావాలి. మీరు సరుకును తీసుకొని వచ్చే ముందు మీ వద్దకు ఎప్పుడూ వచ్చేటటువంటి కస్టమర్లకు ఫోన్ చేసి కానీ లేదా వారిని కలిసి వారికి ఎటువంటి వెరైటీలు కావాలో ఎటువంటి డిజైన్లు కావాలో కనుక్కొని తీసుకువస్తే బాగుంటుంది. అది మాత్రమే కాకుండా కొత్త సరుకును తీసుకువచ్చిన వెంటనే మీ వద్దకు ఎప్పుడూ వచ్చే కస్టమర్లకు ఫోన్ చేసి ఇలా కొత్త సరుకు వచ్చింది, దయచేసి మీరు షాప్కి రావాలి అని అడగాలి. ఇలా చేయడం వల్ల కస్టమర్లు మీ పోటీదారుల షాపుకు వెళ్లకుండా మీ షాపుకే వచ్చే అవకాశం పెరుగుతుంది. కస్టమర్లను ఆకర్షించడానికి మరొక మార్గం మీ గ్రామంలో వేరే వ్యాపారం చేసేటటువంటి వారి ద్వారా. అది ఎలాగంటే, ఉదాహరణకి మీ గ్రామంలో ఎవరైనా బ్యూటీ పార్లర్ వ్యాపారం చేస్తున్నట్లయితే వారి వద్దకు వెళ్ళి మీ బ్యూటీ పార్లర్ వద్దకు వచ్చిన కస్టమర్లకు మా చీరల వ్యాపారం గురించి చెప్పండి, అలాగే మా వద్దకు వచ్చిన కస్టమర్లకు మీ వ్యాపారం గురించి చెప్తామని చెప్పాలి. ఇలా చేయడం వల్ల ఇద్దరి వ్యాపారాలు బాగా జరిగే అవకాశం ఉంటుంది. కస్టమర్లను ఆకర్షించడానికి ఇంకొక ముఖ్యమైన అస్త్రం ధర. మీరు మీ పోటీదారుల కంటే కొంచెం తక్కువ ధరకే గనక సరుకును ఇచ్చినట్లయితే కస్టమర్లు ఎప్పుడూ మీ వద్దకే వచ్చే అవకాశం పెరుగుతుంది. కస్టమర్లతో ఎల్లప్పుడూ మర్యాదగా నడుచుకోవాలి. వారు మీ షాపుకు కానీ ఇంటికి కానీ వచ్చినప్పుడు వారికి మంచినీరు ఇచ్చి మర్యాదగా చూసుకోవాలి. అలా కాకుండా మర్యాద లేకుండా మాట్లాడినట్లయితే వారు మీ షాపు వద్దకు రారు కదా, వారికి తెలిసిన వారిని కూడా రానివ్వరు. సాధారణంగా గ్రామీణ ప్రాంతాలలో చీరల వ్యాపారస్తులు చీరలతో పాటుగా టైలరింగ్ పనిని కానీ లేదా చీరలపై డిజైన్స్ వేయడం ద్వారా కానీ లేదా లేడీస్ ఫ్యాన్సీ స్టోర్ని నడపడం ద్వారా కానీ అమ్మకాలను పెంచుకుంటారు. ఉదాహరణకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ షాపులో చీరలతో పాటుగా లేడీస్ ఫ్యాన్సీ ఐటమ్సే కాకుండా జిగ్జాగ్ మిషన్ కూడా ఉంది. ఇలా చేయడం వల్ల లేడీస్ ఫ్యాన్సీ ఐటమ్స్ కోసం వచ్చినటువంటి వారు చీరలను కూడా చూసే అవకాశం ఉంటుంది. ఈ విధంగా రకరకాల పనులను చేయడం ద్వారా కస్టమర్లను మీ షాపు వైపు ఆకర్షించవచ్చు. గ్రామ స్థాయిలో ఈ వ్యాపారం చేసేటటువంటి వారికి సుమారుగా 20% నుండి 30% వరకు లాభాలు రావచ్చును. అంటే మీరు 100 రూపాయలు పెట్టుబడి పెడితే 20 రూపాయల నుంచి 30 రూపాయల వరకు లాభం రావచ్చు. కాకపోతే ఈ లాభాలనేటివి మీరు వ్యాపారం నిర్వహించే తీరుపైన మరియు మీ ప్రాంతంలోని పరిస్థితులపైన ఆధారపడి ఉంటాయి. ఇందులో మీరు నేర్చుకున్నటువంటి మెలకువలతోటి మరియు మీ మండలానికి చెందిన బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ యొక్క సహకారంతో మీరు మీ వ్యాపారంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రకరకాల